నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేసుకుంటాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి కాబోయే తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే మంచి బిడ్డనే తీసుకుంటారు అని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. అది బాగా మనసు పెట్టి వినండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒకప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళే, బాధపడిన వాళ్ళే. అవుతుందో కాదో, ఇంకెంత టైం అవుతుందో అనుకునే వాళ్ళే. కానీ వాళ్ళు సాధించగలిగారు. అంటే మన సక్సెస్సే వాళ్ళు. మనం కొన్ని రోజుల్లో వాళ్ళలాగా అయిపోతాం. అది వీలవుతుంది అనే దానికోసమే వాళ్ళు, దానికి ఒక ఎవిడెన్స్ అన్నమాట. ఏం చేశారు వాళ్ళు అని వాళ్ళ ఎక్స్పీరియన్స్లో వాళ్ళు చెప్తారు. అది మనం బాగా వింటాం. టెస్ట్లు కానీ, ట్రీట్మెంట్ కానీ, మెడిసిన్ కానీ ఇంకెక్కడైనా దొరుకుతుంది. కానీ ఇటువంటి అనుభవాలు వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు మన కోసం రావాల్సిన అవసరమే లేదు. కానీ నాలాగా ఉన్నారే, నేను కూడా వాళ్ళతో పాటు ఉన్నాను కదా. నా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి నమ్మకం ఇస్తే నాకు అదొక సంతోషం. కేవలం ఆ ఒక సంతోషం కోసమే, మనకి అందరికీ ఒక ధైర్యం, ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే దానికోసమే వాళ్ళు ఇక్కడ వస్తున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సౌజన్య వాళ్ళ హస్బెండ్. నమస్తే అందరికీ. నా పేరు పోల్రెడ్డి, బద్వేల్ నుంచి వచ్చాము, కడప డిస్టిక్. నాకు మ్యారేజ్ అయినటువంటి 2వ సంవత్సరంలోనే మా భార్యకి ప్రెగ్నెన్సీ వచ్చింది. బద్వేల్లోనే చూపిస్తాము. దాదాపు 8 నెలల వరకు బేబీ అంతా బాగుండింది. కానీ 8వ నెలలో ఏమైందంటే 1.5 కేజీలు వస్తాని వెయిట్ పెరగడం అనేది తగ్గిపోయింది. దాంతో ఇక్కడ ఉండేటువంటి మేడం ఏం చెప్పారంటే, మా భార్యకే డైరెక్ట్ చెప్పింది, వెయిట్ పెరగడం లేదు అని చెప్పడంతో మా భార్య దాన్ని టెన్షన్గా ఫీల్ అయ్యి బీపీ చాలా ఎక్కువైపోయింది. ఆ బీపీ ఎక్కువ కారణం చేత అప్పుడే సిజరిన్ చేయాలని చెప్పారు. సిజరిన్ చేస్తే బేబీ 90% నమ్మకం అని ఇచ్చారు. సో మేము సిజరిన్కి ముందుకెళ్ళాము. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే బేబీ సర్వైవ్ కాలేదు. సో సిజరిన్ జరిగింది కాబట్టి 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నాము. బద్వేల్లోనే మనకు ఫ్యామిలీ డాక్టరు ఉన్నారు. సార్ని కన్సల్ట్ చేశాము. కన్సల్ట్ చేసి ఒక మంచి గైనకాలజిస్ట్ ఎవరన్నా ఉంటే చెప్పమని కోరడం జరిగింది. అప్పుడు మేడం గారి పేరు చెప్పడం జరిగింది. ఇద్దరం కలిసి ఫస్ట్ సారి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ రిసీవింగ్లోనే మాకు 10% నమ్మకం కలిగింది. తర్వాత మేడం గారు హిస్టరీ రూమ్కి తీసుకెళ్లారు. ఆ హిస్టరీ రూమ్లో డిఫరెంట్ కేసెస్ చూసిన తర్వాత మా సమస్య పెద్ద సమస్య కాదు అని నాకు అర్థమైంది. నాకన్నా వివిధ సమస్యలతో సతమైన వాళ్ళు, అంటే ఫేస్ చేసి మంచి బేబీని తీసుకున్న వాళ్ళ కేసెస్ నాకు చాలా చెప్పడం జరిగింది. సో దాంతో నా కాన్ఫిడెన్స్ లెవెల్ కొంచెం ఎక్కువైంది. కానీ నాకన్నా మా భార్యకి ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువైంది. ఎప్పుడైతే మేడం గారిని, సార్ని గారిని కలచడం ద్వారా 90% మా భార్యకి నమ్మకం వచ్చింది. నాకు 80%లోనే ఆగిపోయింది. ఎందుకు అంటే నేను పనిచేసేది మదనపల్లిలో పనిచేస్తున్నాను. మదనపల్లి నుంచి నెల్లూరుకి రావడానికి, దాదాపు వచ్చిపోవడానికి 10 నుంచి 12 గంటలు పడుతుంది. ఈ జర్నీ చేయగలమా అనేటువంటి చిన్న డౌట్తో నా పర్సంటేజ్ 80 లెవెల్లోనే ఆగిపోయింది. కానీ మా భార్య ఏమని చెప్పిందంటే, నేను చేయగలను,
నేను చేస్తాను, నువ్వు నమ్మకం పెట్టుకో అని నాకు చెప్పడం జరిగింది. సో దాంతో నేను ముందుకు వచ్చేసాము. ఇక్కడే చెకప్ తీసుకునేదానికి రెడీ అయిపోయాము. తర్వాత ఫస్ట్ స్టెప్ ఎక్కడ సక్సెస్ అనిపించింది అంటే, నాకు మా భార్య 72 kgs ఉండింది ఫస్ట్. ఇక్కడ డైట్ చెప్పడం ద్వారా మా భార్య 2 monthsలోనే 6 kgs తగ్గింది. సో దాంతో ఇంకా నా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయింది. దానికన్నా ముందుగానే మేడం గారు, మీకు కంపల్సరీ 1 year గ్యాప్ తీసుకోవాలా, 1 year తర్వాతనే నేను ఏ వయసు అయింది చెప్పగలను అన్నారు. సో 1 year కన్నా లోపలనే మా భార్య యొక్క డైట్ విషయంలో కానీ, ఎక్సర్సైజ్ విషయంలో కానీ, మెడిటేషన్ విషయంలో కానీ మేడము చెప్పినటువంటి చేయడం వల్ల పెర్ఫార్మెన్స్ మెచ్చి నాకు 9th monthలోనే కన్సూకి చేశారు మేడం. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, టాక్ టు బేబీ. ఆ టాక్ టు బేబీ అనేది ఇతరుల విషయం అయితే నాకు తెలియదు, నా విషయంలో మాత్రము 100% కాదు, ఇంకా ఎక్కువ ఉంది అంటే నమ్మచ్చు. ఎందుకు అంటే టాక్ టు బేబీ చాలా చాలా ఉపయోగపడింది నా విషయంలో. ఎలా అంటే, ఫస్ట్ సారి మేము 8th monthలోనే ప్రీమెచ్యూర్ బేబీ జరిగింది. సో అలాంటి విషయం జరగకూడదు అని చెప్పేసి పదే పదే మా బేబీకి చెప్పుకునే వాళ్ళం. నేను చెప్పేవాడిని, మా మిస్సెస్ చెప్పేవాళ్ళు. సో 9 months తర్వాతనే బయటికి రావాలా, ముందుగా వచ్చి ఇబ్బంది పెట్టద్దు అనేటువంటి విషయాల్ని మేము పదే పదే చెప్పుకునే వాళ్ళము, ఇద్దరం చెప్పుకునే వాళ్ళం. అదేవిధంగా మా మిస్సెస్ వచ్చేసి బేబీ ఎలా ఉండాలి అనుకునేది అంటే, కొంచెం వైట్గా ఉండాలి అనుకునేది. ఎందుకంటే నా కలర్ తెలుసు కాబట్టి కొంచెం బ్లాక్గా ఉన్నాను. సో నా కలర్ కాకుండా మా బేబీ మా మిస్సెస్ కలర్ రావాలని కోరుకునేది. అదేవిధంగా మా మిస్సెస్ కొంచెం పొట్టిగా ఉంటుంది. సో నేను ప్రతిసారి పొట్టి పొట్టి అని పిలిచడం వాళ్ళ ద్వారా, సో నాకు కాబోయేటువంటి బిడ్డ కొంచెం పొడుగ్గా జాడుగా పుట్టాలనుకునేది. సో పర్ఫెక్ట్గా అలానే జాడుగానే పుట్టింది, వైట్గానే పుట్టింది, కొంచెం యాక్టివ్గా ఉంది. సో దీనికి సహకారం చేసినటువంటి, మంచి బేబీని ఇచ్చినటువంటి ఆ దేవునికి, దానికి సహకరించినటువంటి మేడం గారికి, సార్ గారికి, ఇక్కడ పనిచేసేటువంటి ప్రతి ఒక్క సిబ్బందికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఏ విధంగా అయితే నేను సంతోషంగా ఉన్నానో, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అదే సంతోషాన్ని పొందుతారని మా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. బేబీ వెయిట్ ఎంత ఇప్పుడు? 3 kgs. 3 kgs. సో ఏమనిపించింది మీకు? అది ఫస్ట్ 1.4 kgs లోనే ఆగిపోయింది. సో అదే రిపీట్ అవుతుందా అనేటువంటి చిన్న డౌట్ వచ్చేసేది. 9th month వరకు, 8th month వరకు అదే డౌట్ ఉంది. తర్వాత మేడం గారు, ప్రమిళ మేడం గారు చెకప్ మీ దగ్గరికి పంపించారు. అప్పటికే మా బేబీ వెయిట్ 1.9 kgs ఉంది. సో మీరేమని చెప్పారు అంటే, లాస్ట్ ఇయర్ 1.4 కదా, ఇయర్ 1.9 వచ్చింది, డోంట్ బాదర్ అబౌట్ ఇట్ అన్నారు. సో అట్లే జరిగింది. తర్వాత 2.4 ఉన్నప్పుడు కూడా మీ దగ్గరికి పంపించారు మేడం. అప్పుడు కూడా మీరు 100% కాన్ఫిడెన్స్ ఇస్తారు. సో దాంతో మేము ముందుకెళ్ళాం. ఈ డాక్టర్ బేబీ ప్రెగ్నెన్సీ రాకముందే చేశారా, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చేశారు? సో ఇట్లా 1 year వెయిట్ చేయాలి అన్నప్పుడు మామూలుగా మేము కొంతమంది ఇలా అడిగినప్పుడు ఏం చెప్తారంటే, మీకు అప్పుడు పెళ్ళయి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 5 years అవుతుంది అంటే ఆల్రెడీ ఒకసారి బేబీ పోయింది. మనతో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళ ఆల్రెడీ ఒక బేబీతో ఉంటారు, ఒక్కొక్కసారి రెండో బేబీ కూడా పోతారు. సో ఇంట్లో కూడా అడుగుతుంటారు. సో అందువల్ల ఏమి ఒక 1 year వెయిట్ చేయండి అని చెప్పేటప్పటికి మామూలుగా మాకేమనిపిస్తుందంటే, చాలా రెసిస్టెన్స్ వస్తుంది. అంటే ఏదో పెద్ద శిక్ష వేసేసాము అన్న ఫీలింగ్లో చూస్తారు, చెప్తారు. ఇంట్లో వాళ్ళు ఇప్పుడే బాధ పెడుతున్నారు, లేట్ అయిపోతుంది అంటున్నారు. సో అట్లా ఉన్నప్పుడు అది అర్థం చేపించేదానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ మీరు ఎట్లా తీసుకున్నారు? నాకన్నా మేడం మా మిస్సెస్ ఎట్లా తీసుకున్నారు సౌజన్య గారు? యాక్చువల్గా నేను కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. కొలీగ్స్ అందరికీ తెలుసు యాక్చువల్గా మిస్ అయిందని చెప్పేసి. వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. మంచి ప్రతి ఒక్కటి మనకు మంచిగానే జరుగుతుందని చెప్పేసి కాలేజీలో చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇంటి దగ్గరికి వెళ్తే ఇంకా మా మిస్సెస్ నాకు బాగా సపోర్ట్ ఇచ్చేసేది. మేడం ఒకే ఒక మాట చెప్పారు, మనం బేబీ కన్నా ముందు మన హెల్త్ బాగుంటేనే, ఇఫ్ యు ఆర్ హెల్త్ వీ కెన్ టేక్ ఏ గుడ్ బేబీ. సో దానికోసం మనం వెయిట్ చేయాలా.
1 year ఏముంది, మంచి బేబీ కోసం 2 years అయినా మనం వెయిట్ చేస్తాము అని తను చెప్తాను. పక్కన వాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఎప్పుడైనా నేను చెప్తారు కదా, కొంచెం అప్పుడు ఎట్లా ఫీల్ నేను అయ్యారు? కొంచెం సెన్సిటివ్ మేడం, కొంచెం నేను సెన్సిటివ్, ప్రతి ఒక్క దానికి ఫీల్ అయ్యేవాడిని. కానీ మా భార్య నాకన్నా స్ట్రాంగ్ మేడం యాక్చువల్గా. సో అట్లా ఎవరైనా అడిగినప్పుడు ఎట్లా సమాధానం చెప్పేవాళ్ళు? కానీ నేను మౌనంగా ఉండిపోయేవాడిని మేడం. తను మేడం తను ఎట్లా చెప్పేవాడు? తాను మాత్రము వస్తుంది, మనకు వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు సో అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేస్తున్నాను. వెయిట్ చేస్తాము, వెయిట్ చేస్తాము, మేము తీసుకుంటాం, మంచి బేబీనే తీసుకుంటాము అని చెప్పేసి నేను మాత్రం సైలెంట్ గా ఉండిపోయేవాడిని. కానీ మా భార్య సమాధానం చెప్పారు. సో అట్లా ధైర్యంగా ఉండడం అనేది, ధైర్యంగా ఉండాలి అనే నిర్ణయం తీసుకోవడం అనేది అవసరమా? అవసరం 100%. నాలాగా ఉండొద్దు అని ప్రతి ఒక్కరికి ఇక్కడ కోరుతున్నాను మేడం. నాలాగా సెన్సిటివ్ గా ఉండకూడదు, సో అందరూ స్ట్రాంగ్ గా ఉండాలా. సో దానికోసం మెడిటేషన్, అదేవిధంగా యోగ నిద్ర ప్రాక్టీస్ చేయాలా. సో మా మిస్సెస్ ఖాళీగానే ఉంటుంది, సో ప్రతిరోజు వీడియోస్ చూస్తూ ఉంటుంది, దాంతోపాటు యోగ నిద్ర ప్రాక్టీస్ చేస్తుంది. వాకింగ్కి మాత్రం ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. సో మార్నింగ్ టైంలో ఇద్దరు కలిసి వెళ్తే చాలా మంచిగా ఉంటుందని నా యొక్క ఫీలింగ్. వాకింగ్ వల్ల మీకు పర్సనల్ గా ఎట్లా అనిపించేది మీ ఇద్దరిలో అంత ముందు కంటే? ఇంతకుముందు నేను ఒక్కనే వెళ్ళాను మేడం, కానీ ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళాలని చెప్పడం ద్వారా సో ఫీలింగ్స్ అక్కడ కూడా షేర్ చేసుకునే వాళ్ళం మేడం. నాకు మోరల్ గా సపోర్ట్ ఇచ్చేది, ఇలా ఉండకూడదు, నువ్వే నాకు సపోర్ట్ ఇవ్వాలా అని చెప్పేసేది చాలా సార్లు చెప్పేది. కానీ ఆ విషయానికి నేనైతే రాలేకపోతున్నాను. కానీ పర్వాలే, ఇప్పుడు ఎవరో ఒకరు సపోర్ట్ గా ఉన్నప్పుడు అట్లా మనం ఒక్కొక్కసారి సెన్సిటివ్ గా ఫీల్ అవుతున్నాము అన్నప్పుడు పక్కన వాళ్ళు ధైర్యం చెప్పినప్పుడు ఎట్లా ఉండేది? చాలా హ్యాపీ అనిపించేది మేడం. ఓకే, సో అలాంటి భార్య దొరకడం వల్ల నాకు కొంచెం అదృష్టం అనిపించేసింది. ఒక్కొక్కసారి ఎవరైనా బేబీని తీసుకునేటప్పుడు గానీ వేరే చూసినప్పుడు అప్పుడు మీకు కొద్దిగా కొద్దిగా కాదు మేడం, చాలా బాధ ఉండేది. ఇన్నర్ గా చాలా బాధ ఉండేది. కొన్నిసార్లు కన్నీళ్లు కూడా వచ్చేస్తే, ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరు అంటే ఒక డే కానీ లేదా సిజరియన్ జరిగిన 5 days గానీ బేబీని తీసుకుని ఇంటికి వెళ్ళేవారు. కానీ 1 month హాస్పిటల్లోనే ఉన్నాం మేడం. బేబీ వల్ల, ఫస్ట్ బేబీ వల్ల 1 month, August 1st పుట్టింది మేడం. September 1st వరకు ఐసీయూలోనే ఉన్నాం మేడం. సో ప్రతిరోజు హోప్, ఈ రోజు ఇంటికి వెళ్తాము, ఈ రోజు ఇంటికి వెళ్తాము అనేసి, కానీ చివరిగా మనకు బ్యాడ్ జరిగింది మేడం. సో అలాంటిది జరగకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే అలాంటి నెగిటివ్ థాట్స్ అన్ని పోగొట్టుకోవాలని ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలుసుకున్నాను. ఈసారి ప్రెగ్నెన్సీలో ఆమెకి బీపీ గానీ ఇంకోటి కానీ వచ్చిందా? నార్మల్, ఎప్పుడు చెకప్ చేసినా నార్మల్ బీపీ, ఎవ్రీథింగ్ ఈస్ నార్మల్. దానికి కారణం ఏమి అనుకుంటున్నారు? మెడిటేషన్ మెయిన్ మేడం, డైట్ ముఖ్యంగా ఫాలో అయ్యారు మేడం. డైట్ ఫాలో కావడం వల్లే మా మిసెస్ 72 kgs నుంచి 6 kgs కి రెడ్యూస్ కావాలి. అందువల్ల మీరు 1.5 year చెప్పినటువంటి 8 months లోనే కన్సీవ్ ఇవ్వడం జరగడం, అది ఒక ప్లస్ పాయింట్. సో ఇద్దరు ఒకే నిర్ణయం తీసుకోవడం, ఒకే సంకల్పం, మనం ఈసారి మంచి బిడ్డను తీసుకోవాలి, మనం స్ట్రాంగ్ గా ఉండాలి, బాధపడకూడదు అనే నిర్ణయం తీసుకోవడం కరెక్టేనా? ఎందుకంటే చాలా మంది మనకి ఇక్కడ వచ్చేవాళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక్కొక్కసారి ఇట్లా జరిగినప్పుడు బాధపడకుండా ఎట్లా ఉంటాము? 100% కరెక్ట్ మేడం. బాధపడకూడదు అని నేను చెప్పలేను మేడం, ఎందుకంటే అది అన్కంట్రోలబుల్, ఆటోమేటిక్ గా ఎప్పుడైతే వస్తూనే ఉంటుంది. కాకపోతే కొంచెమన్నా కంట్రోల్ చేసుకునేదానికి చేయడం అని ట్రై చేస్తాం. ఎవరొకరు సపోర్ట్ ఉండాలి మేడం, ఖచ్చితంగా ఇద్దరిలో ఎవరొకరు సపోర్ట్ ఉండాలి. ఎటు పేరెంట్స్ అంటే ఇటువంటి ఈ విషయంలో మాత్రం సపోర్ట్ ఇవ్వలేరు, వాళ్ళు మాట వర్షంగా అంటూనే ఉంటారు, కానీ హోల్ హార్టెడ్ గా అయితే సపోర్ట్ ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ ఏజ్ లో ఉండే ప్రతి ఒక్కరు మనవతోనో మనవరాలతోనో హ్యాపీగా ఉంటారు. మనం లేదే అనేటువంటి ఒక చిన్న, వాళ్ళు ఆల్రెడీ అన్సాటిస్ఫాక్షన్ లో ఉంటారు, మనకు సాటిస్ఫై ఇవ్వడం కష్టము. మన ఇద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఒకరినొకరు ఓదార్చుకోవాల్సి. ఈ ఓదార్పు, ఈ మన మానసిక ధైర్యం అనేది ఈ ట్రీట్మెంట్ తో పాటు వస్తుంది మేడం, అది ఖచ్చితంగా అవసరం. ఎందుకు మా భార్యకి వచ్చింది అంటే, నేను ట్రీట్మెంట్ ఏం తీసుకోవడం లేదు, జస్ట్ తీసుకురావడము తీసుకుపోవడమే, కాబట్టి నాకు అంత మానసికంగా ఎటువంటి డెవలప్ ఏం లేదు. కానీ మా భార్య వచ్చిన ప్రతిసారి మెడిటేషన్కి వెళ్ళడము, అక్కడ కొద్దిగా నాలెడ్జ్ పెంచుకోవడం వల్ల ఇట్లా స్ట్రాంగ్.
ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో ఆమె ఏమైనా కొద్దిగా టెన్షన్ పడడం అట్లా ఏమైనా అదే మేడం ఉండేదా? చెప్పాను కదా 1.4 కేజెస్ వచ్చిన అని. తర్వాత ఓహో, తర్వాత ఆ మేడం విషయానికి గారు డైరెక్ట్ మా తనకే భార్యతో చెప్పేశారు. చెప్పడం వల్ల మా భార్య నేను చెప్పాను కదా మేడం ఆల్రెడీ అవును. నేను సెన్సిటివ్ అని చెప్పేసి ఆ విషయాన్ని నాతో షేర్ చేసుకోలేదు. ఓహో, అసలు మీకు షేర్ share చేసుకోలేదు మేడం. అసలు షేర్ చేసుకోలేదు. తనే నేను మనసులో పెట్టుకొని. కాలేజీలో ఉన్నప్పుడే సిజరేన్ కూడా జరిగింది మేడం. అంటే చెకప్కి ఓకే. వెళ్ళినప్పుడు మాత్రమే ఓకే. వెంటనే సిజరేన్ చేయాలని చెప్పారు. చేసేసారు. చేసేసారు మేడం. ఓకే, అది ఓకే. విషయం. అంతా సపోర్ట్ చేస్తుంది. చేశారు. ఆ విషయం కూడా నాతో చెప్పలేదు. అంటే ఓకే. వెయిట్ పెరగడం లేదు అనేటువంటి విషయం కూడా నాతో చెప్పలేదు. ఓకే. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మేడం. యాక్చువల్ గా మదనపల్లిలో పనిచేస్తున్నాం మేడం. 1 ఇయర్ చెకప్ కు మాత్రము మదనపల్లి నుంచి మా మిస్సెస్ వచ్చేది. 12 అవర్స్ జర్నీ చేసేది. మధ్యలో తిరుపతిలో మా వాళ్ళు ఉంటే అక్కడ నైట్ అక్కడ. చేసేసి ఇట్లా ఓకే. రిసీవ్ చేసేది. మీ పని అయిపోయింది కదా, అయినా మీరు వచ్చి చెప్పడానికి ఎటువంటి మీకు నాలాగే బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు మేడం. సో ఎందుకంటే ఆల్రెడీ 2 ఇయర్స్ కైనా నేను కొంతవరకే సక్సెస్ కొంచెం ఆనందం పొందాను. కానీ మిగతా 3 ఇయర్స్ కొంచెం బాధపడాను. నాలాగా బాధపడకూడదు. అంటే దేర్ విల్ బి ఏ టైం, కొంచెం లేట్ కావచ్చు. ప్రతి ఒక్కరూ సంతోషంగా పిల్లలతో ఉంటారు అనుకుంటాను. అది చెప్పడానికే ఇంత దూరం వచ్చారు వచ్చాను. కదా. కాకపోతే కొంచెం లేట్ కావచ్చు. 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్, మేబీ 5 ఇయర్స్, ఇంకా కొద్దిగా లేట్ కావచ్చు. కానీ కంపల్సరీ ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి బేబీతోనే తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మేము ఈ డయట్ చెప్తాము, ఎక్సర్సైజ్ చెప్తాము, గట్టిగా బాధపడడం వదిలేసేయాలి అని గట్టిగా చెప్పేది కరెక్టా, లేదా అందరిలాగా ఆ మానసిక ఆస్పెక్ట్ ని వదిలేసేసి నువ్వు టెన్షన్ పడినా పర్వాలేదు, నేను డయట్ ఎక్సర్సైజ్ వరకు చెప్తున్నాను, మందులు పెట్టేస్తాను అని వదిలిపెట్టడం బెటరా? సో నా పరంగా చెప్తాను మేడం. మీరు వదిలిపెట్టే ఫస్ట్ జరిగినటువంటి నా విషయంలో జరిగినటువంటి కేసే ఉదాహరణ మేడం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే రెండోసారి జరిగినటువంటిది ఉదాహరణ మేడం. సో కొంచెం వీళ్ళకి కష్టపడినా ఫలితం గట్టిగా కంపల్సరీ ఉంటుంది. ఉంటది కానీ కాబట్టి ఇప్పుడు అందరు మా మిస్సెస్ కూడా ఫస్ట్ లో ఈ డైట్ ఏంటి, ఇదేంటి, లేట్ అవుతుంది అనేది చాలా కొంచెం బాధపడేది ఉంటుంది. కొంచెము. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచి కూడా బద్వేలు కూడా 3 అవర్స్ అవును జర్నీ మేడం. కదా. లేట్ అవుతుంది అనేది. కాకపోతే ఇప్పుడు మాత్రం ఆమె సంతోషంగా ఉంది మేడం. అదే. లేట్ అయినా మనం మంచి బేబీని తీసుకున్నాము తీసుకున్నాము. అనేది సంతోషంగా. చాలా థ్యాంక్స్ అండి, ఓకే చాలా మేడం, థాంక్యూ. సంతోషం.